నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ ఈజీ స్నాక్ చూపించబోతున్నాను. అదేంటంటే ఆలు రైస్ ఫ్లోర్ కాయిన్స్. వావ్, పేరే చాలా బాగుంది అనిపిస్తుంది కదండి. తింటే ఇంకా బాగుంటుందండి. మరి ఇవి ఎలా చేయాలో, ఏమేమి కావాలో చూసేద్దామా? ఇవి చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: 1 కప్ రైస్ ఫ్లోర్, 1 మీడియం సైజ్ బాయిల్డ్ గ్రేటెడ్ పొటాటో, ఆయిల్, కర్రీ లీవ్స్, 2 గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, 1/2 ఇంచ్ జింజర్, 1/2 teaspoon salt, 1 teaspoon chili powder, 1/4 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon జీరా, 1/2 teaspoon sesame seeds. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, జింజరు మనం మిక్సీకి వేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పిండి రెడీ చేసుకుందామండి. ఫస్ట్ 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్ వేయాలి. హాట్ ఆయిల్ వేసి ఇలా బాగా కలపడం వల్ల ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇందులో బాయిల్ చేసి తురుము పెట్టుకున్న పొటాటో ఉంది కదా, అది వేస్తాం. తర్వాత గ్రీన్ చిల్లీ, జింజర్, కర్రీ లీవ్స్ మిక్సీకి వేసుకున్నాం కదండి, అది. మీరు స్పైసీగా తింటారనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోండి, లేకపోతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసేద్దాం. బాగా మిక్స్ చేయండి. ఇందులో వాటర్ చాలా తక్కువ పడతాయండి, ఎందుకంటే మనం పొటాటో వేసాం కదా, అందుకే చూసి జాగ్రత్తగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా కొరియాండర్ వేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి. చపాతీ పిండిలాగా తయారు చేసుకోండి. పిండి ఇలా రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు చపాతీలాగా చేసుకుందాం. కొద్దిగా ఇలా పొడి పిండి వేసుకొని ఇలా పెట్టి కొద్దిగా మందంగానే చేసుకోండి, ఎందుకంటే మరీ పల్చగా చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు బియ్యం పిండి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు, మైదా పిండి కూడా వాడుకోవచ్చు. మీ ఇంట్లో ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండితో చేసుకోవచ్చు. ఈ మాత్రం మందం ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం ఇట్లాంటి సర్కిల్స్ దాంతో ఇలా చేసుకుందాం. ఇవి మనకు కావాల్సినన్ని ఫ్రై చేసుకొని మిగిలినవి ఫ్రీజర్లో పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ తర్వాత కూడా తీసి ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా మెల్లమెల్లగా వేయండి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి, లేకపోతే క్రిస్పీగా అవ్వవు. ఇవి మళ్ళీ ఒకసారి ఇలా టర్న్ చేయండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వావ్, చూడండి ఎంత క్రిస్పీగా ఎలా రెడీ అయిపోయాయో. 200 గ్రామ్స్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే ఒక 60 to 70 దాకా అవుతాయండి. మీకు ఎన్ని కావాలో అన్ని చూసి చేసుకోండి. ఇవి 2-3 డేస్ ఉన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్గా కూడా పెడితే ఇంకా హ్యాపీగా తినేస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అమ్మ చేతి కమ్మదనం మీ చేతిలో వస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.